शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు పెట్టడం జరిగింది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక శ్రీ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు పెట్టడం జరిగింది. మరి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ రాశులు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. చూసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మరి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి 12 రాశుల వీడియోలు మీకు దొరుకుతాయి. ఇక ఈ వార ఫలాలు చూద్దాం. వార ఫలాలు చూసే ముందు గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, చంద్రుడు, అలాగే చంద్రుడు వచ్చేసి కన్యా, తుల, వృశ్చిక, ధనస్సులో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో శని, మీనరాశిలో శుక్ర, రవి, బుధ, రాహువులు 4 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ సంపూర్ణంగా అన్ని గ్రహాలు 4 గ్రహాలు ఒకే చోట ఉండడం మీనంలో చాలా విశేష ఫలితాలు ఈ వారం సూచిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 11వ స్థానంలో శని, 12వ స్థానంలో శుక్ర, బుధ, రాహు, రవులు ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అయితే సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఏదో ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకుందామంటే ఏదో ఒక సంఘర్షణ, కొంత ఖర్చులు అధికంగా ఉండడం కూడా మీ యొక్క మానసిక ఆందోళనకు కారణమవుతుంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి విషయాలలో మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ప్రస్తుతం అయితే మేషరాశికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ద్వాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి రాష్ట్రాధిపతితో సహా. కాబట్టి అధిక ధన వ్యయాలు, ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కొంత చికాకులు కలగడం, కుటుంబపరమైన విషయాలలో కూడా కొంత వాదోపవాదాలు, స్థిరాస్తుల కోసం గొడవలు, కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవడం, దగ్గర ఉన్న వ్యక్తులతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అలాగే ముఖ్యంగా కోర్టు వ్యవహారాలను ఆస్తి తగాదాల్లో ఎదుర్కొనే అవకాశం ఉంది. దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా వార మధ్యంలో, వారాంతంలో ఎక్కువగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా శని, శుక్ర, శని వారాల్లో అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. వార ప్రారంభంలో మాత్రం కొంత ఒడిదొడుకులు ఎదుర్కొయ్యే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. పంచమాధిపతి వ్యయస్థానంలో రాహు, శుక్రుల సాంగత్యం పొంది ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సరస్వతీదేవి ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఏదైనా సరస్వతీదేవి పటం పెట్టుకొని రోజు అమ్మవారి ధ్యాన శ్లోకాలు పఠిస్తూ మీరు చదువుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. సంతానానికి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య విషయంలో తగు ఇబ్బందులు కలగడం, వాటి వల్ల కొంత వ్యయంతో పాటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సంతానం విషయంలో కలుగుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రుణాలు కొంతవరకు తీర్చినప్పటికీ కూడా మళ్ళీ కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, అలాగే బయట పోయిన చోటల్లా కూడా శత్రుత్వం పెరగడం, అంతఃశత్రువులు బహిశత్రువులు పెరగడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అయితే సూచిస్తుంది. ఇక దాంతోపాటు
భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, వాదోపవాదాలు, మాట పట్టింపులు, మనస్తాపాలు ఇవన్నీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా మీరు మాత్రమే సంయమనంతో ఉండండి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండి ముందడుగు వేయండి. ఆరోగ్యపరమైన విషయాల్లో సామాన్యమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొద్దిగా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వీటిలో మీ కుటుంబంలోని తల్లిదండ్రుల నుంచి కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు సంభవించే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు రాజకీయ నాయకులకు కొంత విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. సమస్యలనున్నా కూడా ఉద్యోగ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు అనుకూలత అయితే చేకూరే అవకాశం సూచిస్తుంది. ఇక ద్వాదశంలో 4 గ్రహాల సంచారం వల్ల ఊహించని మార్పులైతే ఆర్థికంగా కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా జరిగే ఇబ్బందులను ఎదుర్కోవడానికి కొంత ఆలోచనాత్మకంగా ముందడుగు వేయండి. విదేశాలకు వెళ్ళాలనే తొందర, విదేశీ పెట్టుబడుల కోసం ఎదురుచూపులు, వీటి వల్ల కొంత నష్టాన్ని, ఆకస్మిక ధనలాభాలను ఆశించి కొంత జూదాలయందు అంటే బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటివి పెట్టడం, వీటిలో కొంత నష్టపోవడం, ఎలాగైనా సమస్యల నుంచి బయటపడాలని కొన్ని కొత్త సమస్యలు తెచ్చుకోవడం మేషరాశి వారికి సూచిస్తుంది. ఇది కొద్దిగా ఆలోచించుకొని ముందడుగు వేయండి. సమస్యలు అయితే కొంత మేషరాశి వారికి ఈ వారం సూచిస్తున్నాయి కాబట్టి కొద్దిగా తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. లలితా సహస్రనామ పారాయణం చేసి కుంకుమార్చన చేయించుకోండి. అలాగే బెబ్బెర్లు, దాంతోపాటు పెసర్లు, గోధుమలు ఈ 3 కూడా దానం ఇవ్వండి. వీటి వల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజుడు, 5వ స్థానంలో కేతువు, చంద్రుడు ఉన్నాడు. 5, 6, 7, 8 స్థానాల్లో చంద్ర సంచారం. ఇక 10వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో శుక్ర, రాహు, బుధ, రవులు ఉన్నారు. మరి ఈ వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఏకాదశంలోకి 4 గ్రహాలు వచ్చాయి. దాంతోపాటు దశమంలో ఒక గ్రహము, అన్ని గ్రహాలు కూడా అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తున్నాయి. ఇక వీరికి చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉండడం, ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మానసిక స్థిరత్వం అనేది ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వంతో పాటు కఠినత్వం కూడా ఉంటుంది. ఏదైనా సరే మంచి అభివృద్ధికి సోపానాలు వేసుకుంటారు. అలాగే విలాసవంతమైనటువంటి జీవితానికి, విలాసవంతమైనటువంటి వస్తువుల యందు కానీ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కొనే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే MBA, ఫైనాన్స్ లాంటి విద్యలు అభ్యసించే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత, అలాగే కొంత పెట్టుబడులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా
లాభించే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధితో పాటు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషంగా ధనార్జన చేసే అవకాశం సూచిస్తుంది. ఇక ఏకాదశంలో 4 గ్రహాలు ఉండడం వల్ల ముఖ్యంగా విదేశీ ద్రవ్యలాభం అనేది ఎక్కువగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల యందు ఆసక్తి పెరగడం, కార్లు, బండ్లు ఇలాంటివి కొనుక్కోవడం, అలాగే కొంత దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలు చేయడం ఇవన్నీ కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మ కుజుడు, చతుర్థంలో కేతు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక నవమ స్థానంలో శని, దశమ స్థానంలో శుక్ర, బుధ, రాహు, రవులు ఉన్నారు. ఇక ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమైన ఫలితాలతో పాటు కొంత నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, కఠినత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో చిన్నవాటికి పెద్దవాటికి కోపం రావడం, చుట్టూ ఉన్న వాళ్ళతో అరవడం, అలాగే దానివల్ల కొంత శత్రుత్వాన్ని పెంచుకోవడం, పనులు సక్రమంగా చేయించుకోలేకపోవడం కొంత ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. సమస్యలనున్నా కూడా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా సహాయ సహకారాలు అందడంతో పాటు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే వాటిలో కూడా సానుకూలత కలుగుతుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు వీటన్నిటికీ కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో కానీ స్థిరాస్తుల్లో కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు అన్ని రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంభవించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతో తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. వారి నుంచి కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి త్వరగానే బయటపడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి నుంచి కొంత ఆర్థిక అనుకూలత అనేది చేకూరే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశాల్లో స్థిరపడాలి ఉద్యోగార్థం అనుకునే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులకు సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొంత ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. లేదంటే కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తి వాటి వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దశమ స్థానంలో 4 గ్రహాలు ఉండడం వల్ల ప్రస్తుతమైతే ఉద్యోగపరంగా చాలా మార్పులు సంభవించే అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామి సుందరకాండ పారాయణం చేసుకోవడం కానీ చేయించడం కానీ చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక దాంతోపాటు శని అష్టమ స్థానంలో ఉన్నాడు. నవమ స్థానంలో రాహు, బుధుడు, రావి, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి.
ఏకాదశంలో బృహస్పతి, ద్వాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి 3, 4, 5, 6 స్థానాల్లో సంచరించడం వల్ల వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ మానసిక చికాకులు, సంఘర్షణ, కొంత సమస్యలు, వాటి నుంచి బయటపడాలి ఎలా అని ఆలోచించడం కొంత చికాకు అయిన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వనరులు పెరుగుతాయి, ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం, దుర్వార్తా శ్రవణాలు సూచిస్తున్నాయి. అలాగే కొంత మీ సహాయం ఎదుటివారికి అవసరమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థిరాస్తులు కొనడం, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేసే అవకాశం ప్రస్తుతం అయితే వీరికి సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొంత సామాన్య ఫలితాలు వచ్చినా కూడా మంచి విజయం బాటలో నడిచే అవకాశం సూచిస్తుంది. అలాగే అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన వారు విశేష ప్రతిభను కనబర్చే అవకాశం సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఎదురైనా కూడా వాటి నుంచి పరిష్కరింపబడడం, తర్వాత కొంత కండరాల నొప్పులు అనేటివి చికాకు పెట్టడం అనేది మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక సహాయ సహకారాలు ఉంటాయి. ఇక తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు కలగడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. ఉద్యోగంలో స్థానచలనాలు, ప్రమోషన్లు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. కొంత పై అధికారుల ఒత్తిడి, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు రాజకీయ నాయకులకు మాత్రం మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి సామాన్యమైన విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధన లాభాలు అయితే సూచిస్తున్నాయి. ఊహించని ధన లాభాలు, అలాగే కుటుంబపరమైన ధన లాభాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ దగ్గర వ్యక్తుల వల్ల కానీ కొంత ధన వ్యయం అనేది ఉండే అవకాశం మనకు ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, చంద్రుడు, అలాగే 7వ స్థానంలో శని, 8వ స్థానంలో శని, బుధ, రాహు, రవులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కుజుడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల విపరీతమైనటువంటి పని ఒత్తిడి, శారీరక అలసట, మానసిక సంఘర్షణ, ఏ నిర్ణయం తీసుకుందామన్నా కూడా ఏదో రకమైన ఆందోళన వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మానసికంగా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత వ్యతిరేకత, కుటుంబంలో చికాకులు, ఆస్తి తగాదాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు సుఖవ్యాధుల వల్ల కొంత ఇబ్బంది, అలాగే నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది.
ఉద్యోగపరంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించకపోవచ్చు. కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఉంది. అవి పని ఒత్తిడి, పై అధికారులతో చికాకులు ఈ వారం ఎక్కువగా సూచిస్తున్నాయి. దాంతోపాటు రాజకీయ నాయకులకైతే కొంత విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆటంకాల వల్ల ఏదో రకమైన సమస్యలు కొని తెచ్చుకోవడం, వాటి వల్ల మీరు ఆశించినంత ఫలితాలు రాలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం రోజు మినుములు, ఉలువలు, దాంతోపాటు శుక్రవారం బబ్బెర్లు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఆదివారం గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతు చంద్రులు ఉన్నారు. ఇక 6వ స్థానంలో శని, 7వ స్థానంలో శని, శుక్ర, బుధ, రాహు, రవులు ఉన్నారు. 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు. ఇక చంద్రుడు వచ్చేసి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాలు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి బుధుడు కూడా సప్తమంలో ఉండడం వల్ల, నీచలో ఉండడం, దానివల్ల కొంత మానసిక సంఘర్షణ, చికాకులు, ప్రతి విషయంలో కూడా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంత ఆలోచన ధోరణి అనేది భిన్నంగా ఉంటుంది. తొందరపాటుతనము, అలాగే చికాకు, ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. కొన్ని చికాకులు ఎదురైనప్పటికీ కూడా విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చికాకులు, బయట వ్యక్తుల వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంత అనవసరమైనటువంటి పరిచయాలు కానీ, అనవసరమైనటువంటి వ్యక్తులను కానీ కుటుంబ విషయంలో జోక్యం చేసుకొని ఇవ్వకుండా చూసే ప్రయత్నం చేయండి. లేదంటే చికాకులు కలిగే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్య సమస్యలు అయితే ఎంత తీవ్రంగా ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు, వారికి కొంత దుర్వార్తా శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు చెందిన విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంతవరకు సామాన్య విజయాలు, వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం మినుములు, ఉలువలు, దాంతోపాటు గోధుమల ఆదివారం రోజు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా పంచమ శని, 6వ స్థానంలో శుక్ర, బుధ, రాహు, రవులు, అలాగే అష్టమ బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు, ఇక ద్వాదశంలో కేతు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ, జన్మ, ద్వితీయ, తృతీయాలు సంచరిస్తున్నాడు. ఈ వార ప్రారంభం నుంచి కూడా ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలో 3 గ్రహాలతో కలిసి ఉండడం వల్ల
కొంత విలాసాల యందు వ్యసనాల యందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, కొంత అనవసర ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. మానసికంగా కూడా కొంత చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి వారితో కూడా వాదోపవాదాలు, వ్యతిరేకతలు తెచ్చుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో మంచి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు కొంత అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు సూచిస్తున్నాయి. అలాగే కొంత స్థిరాస్తుల విషయంలో కూడా కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం, కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. దాంతోపాటు కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, అనవసర ఖర్చుల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా సుఖవ్యాధుల వల్ల కొంత ఇబ్బంది, దాంతోపాటు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. మంగళవారం తర్వాత ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య అలాగే దత్త స్థవాన్ని పారాయణం చేసుకోండి. దాంతోపాటు బబ్బెర్లు దానం ఇవ్వండి. లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, అలాగే పంచమంలో శుక్ర, బుధ, రాహు, రవులు ఉన్నారు. సప్తమంలో బృహస్పతి, అష్టమ కుజుడు. ఇక దాంతోపాటు కేతువు ఏకాదశంలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ, ద్వాదశ, జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే వార ప్రారంభం నుంచి కూడా వృశ్చిక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అష్టమ స్థాన సంచారం ఒకటి, అలాగే కొంత బృహస్పతి దృష్టి ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొంత చికాకులు అయితే ఉంటాయి. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా తొందరపాటుతనంతో, కోపంతో ప్రతి విషయంలో ముందడుగు వేసి ఇబ్బందులు తెచ్చుకుంటారు. అలాగే ప్రతి విషయంలోనూ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి సహాయ సహకారాలు అందడంతో పాటు ఆస్తులు కూడా కొంత భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల నుంచి కొంత సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కలిగే అవకాశం ఉంది. కొంత పని ఒత్తిడి, పై అధికారులతో చికాకులు ఉన్నప్పటికీ కూడా మంచి అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే విజయాలు అయితే దక్కుతాయి, కానీ ఆశించినంత గొప్పగా దక్కకపోవచ్చు.
వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు కొంతవరకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు దత్తాత్రేయ స్వామి స్తవపారాయణం, దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయ శని, చతుర్థంలో శుక్ర బుధ రాహురవులు ఉన్నారు. అలాగే 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇక దాంతోపాటు దశమ స్థానంలో కేతు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనకు చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత చికాకులు, అలాగే రుణాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మానసికంగా కూడా కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వాహనాలు, గృహోపకరణాలకు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే గృహోపకరణాల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల చికాకు కలగడం అయితే మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సామాన్యంగా వారాంతంలో కొంత జలుబు, తలనొప్పి, జ్వరం లాంటివి వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా వారాంతంలో జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక వ్యాపార రంగంలోని వారు విశేషంగా రాణిస్తారు. అలాగే వ్యాపారంలో అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా అద్భుతమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు స్థిరాస్తుల వల్ల కొంత ధన లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. కందులు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్తాత్రేయ స్తోత్రాలు పారాయణం చేసుకోండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి ఫలితాలు చూసే ముందు గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మకర రాశి వారికి ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రబుధ రాహురవులు ఉన్నారు. పంచమంలో బృహస్పతి, ఇక 6వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో కేతువు చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 9, 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏదైనా పట్టుదలతో ముందుకు వెళ్ళడం, దాంతోపాటు నిర్ణయాల్లో కఠినత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. దగ్గర ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కొంత అనుకూలత, కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా స్థిరాస్తుల విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు, అలాగే విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధుల వల్ల ఇబ్బందులు,
చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు స్థానచలనాలు అయితే కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి అందరికీ కూడా సామాన్యమైనటువంటి అనుకూలత ఉంటుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మకర రాశి వారికి సూచిస్తుంది. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఇక మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మశని, ద్వితీయంలో శుక్ర బుధ రాహురవులు ఉన్నారు. చతుర్థంలో బృహస్పతి, పంచమంలో కుజుడు, అష్టమంలో కేతు చంద్రులు ఉన్నారు. అష్టమం నుంచి అష్టమ నవమ దశమ ఏకాదశాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా గత వారం కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. రవి జన్మం నుంచి ద్వితీయంలోకి పోవడం వల్ల స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. మీరు తీసుకునే స్థలాల్లో కానీ ఇళ్లలో కానీ కొంత లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అవి వెరిఫికేషన్ చేసుకొని మరి తీసుకోండి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ విద్యార్థులకు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విద్యలు అభ్యసించేవారు మంచి విశేషమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లో స్థానచలనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర బుధ రాహు రవులు ఉన్నారు. ఇక తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, సప్తమంలో కేతు చంద్రులు ఉన్నారు. చంద్రుడు సప్తమ, అష్టమ, దశమాల్లో సంచరిస్తున్నాడు. ద్వాదశంలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా మీనరాశి వారికి జన్మంలో 4 గ్రహాలు ఉండడం వల్ల విపరీతమైనటువంటి పని ఒత్తిడి, ఏ విషయంలో అయినా కూడా ఒక స్థిరత్వం లేకపోవడం, ఆలోచన ధోరణిలో మార్పు, అంటే చుట్టూ ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్ల తొందరపాటు నిర్ణయాలు, దాంతోపాటు కొంత విలాసాల యందు ఆసక్తి, ఏదో చేద్దాంలే అని ఇంకొకటి చేయడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూలత ఉంటుంది. దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యారంగానికి సంబంధించి విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు, ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కానీ
కొంత బయట వ్యక్తుల వల్ల కానీ కుటుంబంలో కొన్ని కలహాలు తలెత్తే అవకాశం ఉంది. ఒక విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత నేత్ర సంబంధమైన అలాగే తలకు సంబంధించిన అనారోగ్యాలు, సుఖవ్యాధుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దూర ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడం వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా మనం గమనించవచ్చు. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, డబ్బు చేతికి వచ్చే సమయంలో చేజారిపోవడం, దానివల్ల కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా ఏదైనా నైవేద్యాలు పెట్టించండి. మంగళవారం రోజు మినుములు, ఉలువలతో పాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో విశ్వావసనామ సంవత్సర ఫలితాలు పెట్టడం జరిగింది. అందరూ కూడా చూడండి. మీ జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు తప్పకుండా చూడండి. ఇంకా పంచాంగ శ్రవణం కూడా పెట్టడం జరుగుతుంది, అది కూడా వినండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.